వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి మనతో ఉండగా, మనతో మాట్లాడుటకు సిద్ధపడి ఉంటుండగా, ఈ రాత్రి దేవుడు మనల్ని దీవించి దర్శించలాగున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, నీ సేవకుడునైన నన్ను విశాఖపట్నం నుండి ఈ హైదరాబాద్ మహానగరానికి తీసుకొని వచ్చారు. ఆ యొక్క మహానగరం నుండి ఈ యొక్క మహానగరానికి నీ మాటలను అందించడానికి నన్ను తీసుకొని వచ్చారు. నా ముందు నీ మాటలు వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. రానయ్యున్న ప్రియ సంఘమునందరినీ నీ సన్నిధికి తోడుకొని రండి. ఈ రాత్రి ప్రత్యేకించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని దైవజనులు ఫిలిప్పై గారిని, ప్రమీల అమ్మగారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన సంఘాన్ని దీవిస్తూ యేసయ్య నామములో వాక్యాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి మీతో కలిసి దేవుని మాటలను పంచుకోవడానికి ప్రియ ప్రభుల వారు నాకు మంచి సమయాన్ని, మంచి అవకాశాన్ని దేవుడు నాకు దయచేశారు. నేను నిజానికి మధ్యాహ్నం సమయానికే నేను హైదరాబాద్ వచ్చాను. 11 గంటల ఫ్లైట్ తీసుకొని నేను వచ్చాను. నిజానికి చాలామంది వస్తారని నేను అనుకున్నాను. అయినప్పటికీ కూడా ఎంతమంది వచ్చినా ఇక్కడ ప్రభు సన్నిధి ఉంది. ఆమేన్. ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడడానికి పూనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లాస్ట్ టైం వచ్చినప్పుడు 4 విషయాలు చెప్పాను. ఆ 4 విషయాలు ఇక్కడ కూర్చున్న వారందరికీ గుర్తుండిపోయి ఉంటుంది. ఈ రాత్రి కూడా ఒక 4 విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ 4 విషయాల ద్వారా ప్రభు మనందరితో కూడా మాట్లాడునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 4 రకాలైనటువంటి ద్రాక్షవల్లుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఈ రాత్రి దేవుడు తప్పనిసరిగా మనతో ఒక అద్భుతమైన వర్తమానాన్ని ఆయన మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. చదవండి. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. మొట్టమొదటి ద్రాక్షవల్లి శ్రేష్టమైన ద్రాక్షవల్లి. ఈ రాత్రి ఎన్ని ద్రాక్షవల్లుల గురించి చెప్తానన్నాను? 4 రకాలైన ద్రాక్షవల్లుల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ముందుసారి వచ్చినప్పుడు 4 హానోకుల గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. అందులో ఏ యోగ్యత లేని ఏరేదు కుమారుడైన హానోకు గురించి ప్రత్యేకంగా ఒక 4 విషయాలు మనం ఆ రోజు బహుశ్రేష్టంగా చెప్పుకున్నాం. ఈ రాత్రి కూడా మొదటి ద్రాక్షవల్లి శ్రేష్టమైన ద్రాక్షవల్లి. 2వ ద్రాక్షవల్లిలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చెప్పుకుందాం. ఆ దినమున మనోహరమగు ఏటమ్మా ఆ మనోహరమైన ద్రాక్ష
వనముండును. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ ద్రాక్షవల్లి మనోహరమైన ద్రాక్షవల్లి. చెప్పండి, రెండవ ద్రాక్షవల్లి ఏంటండి? మనోహరమైన ద్రాక్షవల్లి. మొదట ద్రాక్షవల్లి శ్రేష్టమైన ద్రాక్షవల్లి. రెండవ ద్రాక్షవల్లి ఏం చెప్పుకున్నాము? మనోహరమైన ద్రాక్షవల్లి. జాగ్రత్తగా ఆలకించండి. మొదటి ద్రాక్షవల్లి శ్రేష్టమైన ద్రాక్షవల్లి, రెండవ ద్రాక్షవల్లి మనోహరమైన ద్రాక్షవల్లి. మూడవ ద్రాక్షవల్లిలోనికి వెళదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లి. మూడవ ద్రాక్షవల్లి ఏంటండి? నిజమైన ద్రాక్షవల్లి. చెప్పాలి, మూడవ ద్రాక్షవల్లి ఏంటండి? నిజమైన ద్రాక్షవల్లి. మొదటిది శ్రేష్టమైన ద్రాక్షవల్లి, రెండవది మనోహరమైన ద్రాక్షవల్లి, మూడవది నిజమైన ద్రాక్షవల్లి. నాలుగవ ద్రాక్షవల్లిలోనికి వెళదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము నుంచి మనం చదువుకుందాం. 2వ వచనం. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. నాలుగవ ద్రాక్షవల్లి ఏంటండి? కారు ద్రాక్షవల్లి. చెప్పండి, నాలుగవ ద్రాక్షవల్లి ఏంటండి? కారు ద్రాక్షవల్లి. హల్లెలూయా. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. దేవుడు కొన్నిసార్లు ఒక్క వ్యక్తి కోసం చాలా దూరం ప్రయాణాలు చేయిస్తారు. ఎంత దూరం? చాలా దూరం ప్రయాణం చేయిస్తారు. మీరు బాగా వాక్యాన్ని గమనించినట్లయితే ఈ రాత్రి ఒక మాట వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి అరణ్య ప్రదేశంలో 3 రోజులు మీటింగులు పెట్టారు. ఎన్ని రోజులు మీటింగ్స్ పెట్టారు? మాట్లాడాలి. ఎన్ని రోజులు? 3 రోజులు మీటింగ్స్ పెట్టారు. 3 రోజులు అయ్యాక వారికి భోజనాలు పెట్టమన్నారు. అప్పుడు పేతురు గారు అన్నారు, ప్రభువా, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడు ఎక్కడ నుండి ఇన్ని వేల మందికి ఆహారము తేగలడు? ఇది సాధ్యమయ్యే పని కాదు నాయనా అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో అన్నారు. అప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు ఎత్తబడ్డాయి. ఈ సంగతి ఇక్కడ కూర్చున్న మనందరికీ తెలుసు. అయితే ఇంత హడావిడి జరుగుతూ ఉండగా 5,000 మంది భోజనాలు చేస్తూ ఉండగా ప్రభువారు అన్నారు, మనము ఉన్న పాటున మనం అవతల దగ్గరికి వెళ్ళాలి. రాత్రంతా ప్రయాణం చేసి, ఎంత ప్రయాణం చేసి? రాత్రంతా ప్రయాణం చేసి మనం ఇప్పుడే ఉన్న పాటున అంటే వెంటనే, మరి ఆలస్యం ఏమీ లేకుండా ఉన్న పాటున మనం బయలుదేరి వెళ్ళాలి, మనకు చాలా పనులు ఉన్నాయి అన్నారు. అప్పుడు పేతురు గారు అడిగారు, ఏంటి ప్రభువా, ఇన్ని ఎవరి కోసం వెళ్ళాలి? ఇన్ని 5,000 మందిని వదిలేసి అని పేతురు గారు అడిగితే, లేదు మనకు పని ఉంది, పదండి అని చెప్పి ప్రభువారు అన్నారు. సరిగ్గా ధోని ఎక్కి మధ్య సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఆ గలిలయలో విపరీతమైనటువంటి తుఫాన్ వచ్చింది. ధోని మునిగిపోసాగింది. గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలపరిచాడు. గొప్ప అద్భుతం ఒకటి అక్కడ జరిగింది. సరిగ్గా వారు ధోని దిగేసరికి పొద్దున్న అయిపోయింది. ఇంతకీ
5,000 మందిని విడిచిపెట్టి యేసు ప్రభువారు ఆయనతో పాటు ఉన్న 12 మంది శిష్యులు ఎందుకు వచ్చారయ్యా అంటే ఒక్కడ కోసం వచ్చారు. ఎంతమంది కోసం? అందరూ చెప్పండి. ఒకే ఒక వ్యక్తి కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాత్రంతా ప్రయాణం చేసి గాలిని గద్దించి సముద్రమును నిమ్మళపరిచి ఇన్ని కార్యాలు చేసి 5,000 మందిని విడిచిపెట్టి భోజనాలు జరుగుతూ ఉండగా ఆయన బయలుదేరి వీళ్ళని తీసుకొని వచ్చారు. నేను ఈ రాత్రి కూడా నేను అదే నమ్ముతాను. దేవుడు ఎవరి కోసమో ఎవరితోనో మాట్లాడడానికి దేవుడు ఈ రాత్రి నన్ను అంత దూరం నుంచి ఎంత దూరము తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వింటున్నారండి? దేవుడు ఒక్కల కోసం ఎంత దూరం నుంచి అయినా తన సేవకుడిని ప్రయాణం చేసి ఆయన రప్పిస్తారు. ఈ రాత్రి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. బహుశా నా ముందు కూర్చున్న మీరే కావచ్చు, లేదంటే యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలు కావచ్చు. ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ నేను ఇటు అటు కలుపుకుంటే 2,300 కిలోమీటర్ల ప్రయాణం. ఈ రాత్రి ఈ మాట చెప్పడానికి ఎంత ప్రయాసపడి దేవుడు తీసుకొచ్చాడు. 4 రకాలైనటువంటి ద్రాక్షావల్లుల గురించి రాత్రి చెప్పుకుంటున్నాం. ఒకటి శ్రేష్టమైన ద్రాక్షావల్లి, రెండవది మనోహరమైన ద్రాక్షావల్లి, మూడవది నిజమైన ద్రాక్షావల్లి, నాలుగవది కారు ద్రాక్షావల్లి. ఇక్కడ బైబిల్లో యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. అది ఎలాంటిదయ్యా అంటే, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వారిని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దానిని బాగుగా త్రవ్వాడు, రాళ్లను ఏరాడు. చూడండి ఈ మాట. అది ఎలాంటి కొండ అంటే సత్తువ కలిగిన కొండ. బహుశా ఇక్కడ కొండల సంగతి నాకు తెలియదు, కానీ మా దగ్గరలో చాలా శ్రేష్టమైనటువంటి అరకు ప్రాంతం ఉంటుంది. చాలా మంది, కొన్ని లక్షల మంది టూరిస్టులు వస్తారు. వైజాగ్ నుంచి కరెక్ట్గా 100 కిలోమీటర్లు. ఆ కొండల మీద పండించే ప్రతి పంట కూడా చాలా సత్తువ కలిగినదై ఉంటుంది. ఏం కలిగిందై ఉంటుంది? చాలా సత్తువ. అక్కడ చాలా విటమిన్స్ తో కూడినటువంటి ఫుడ్ దొరుకుతుంది, బలమైనటువంటి ఆహారం దొరుకుతుంది. ఇక్కడ కూడా బైబిల్లో సత్తువ గల భూమి అని బైబిల్లో ఉంది. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దాన్ని ఏం చేశాడు? బాగుగా త్రవ్వాడు, రాళ్లను ఏరాడు. దైవజనులు ఫిలిప్పై గారు నేను చేసే పని అదే. మేము ఎన్ని ప్రాంతాలు వెళ్ళినా మా బిడ్డల కంటే, మా కుటుంబాల కంటే, మాకున్న అన్నిటికంటే కూడా సంఘం మీదే మాకు మనస్సు ఎక్కువ ఉంటుంది. ఏమంటారు అయ్యారు ఫిలిప్పై గారు? సంఘం మీద ఎక్కువ మాకు ఆలోచన ఉంటుంది. సంఘము అభివృద్ధి చెందాలి, అది క్రీస్తునకు నిర్దోషిగా, క్రీస్తునకు పరిశుద్ధంగా అప్పగించాలని మేము పడని తాపత్రయం ఏది ఉండదు. ఈ రాత్రి కూడా అదే ఉద్దేశంతో దైవజనుడు ఇక్కడ ఈ కూటాన్ని ఏర్పాటు చేశారు. మీలో ఉన్నటువంటి రాళ్లను ఏరివేయాలి. మేము ఏం చేయాలి? మేమేం చేయాలి? సేవకులుగా మీలో రాళ్ళు ఉంటాయి, కొన్ని దేవునికి మీకు అడ్డుబండలు ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే మేము తీసివేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, లాజరు మృతి నొందినప్పుడు అంటున్నాడు, ఆ రాయిని తీసివేయుడి. నేను ఒక అద్భుతం చేయాలంటే ఆ రాయిని ఏం చేయాలి? తీసివేయాలి. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం? అలాగే ఉండవండి 10 రోజులు అంటామా? చెప్పాలి. అలా ఉండవండి, పోయిందేముందో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఆ పోయేదేముందో అలా ఉండవండి ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అంటామా?
ఏం చేస్తాం? కనీసం ఒక 5 లక్షలు 10 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఆ కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ తీసివేస్తాం. అవి కానుంటే మనం పోతాం. అవునా కదా? అలాగే మన ఆత్మీయ జీవితంలో మనకు అడ్డుగా వచ్చుచున్నటువంటి రాళ్లను మనం ఏరివేసుకోవాలి. వాక్యపు వెలుగులో మనం ఏం చేయాలో చెప్పండి? వాటిని ఏరివేసుకోవాలి. దైవజనుడు ఆ పనే చేశాడు. ఆ తోటమాలి చేసిన పని ఏంటంటే, ఆ తోటమాలి చేసిన పని, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరివేశాడు. చెప్పండి, ఏం చేశాడు? రాళ్లను ఏరివేశాడు. మంచి ద్రాక్షవల్లిని నాటించాడు. ఆ ద్రాక్షవల్లులో మనం 4 రకాలుగా చెప్పుకున్నాము. అయితే ఏ దైవజనుడైనా ఏ తోటమాలైనా పంట బాగా పండాలని చూస్తామా, పండకూడదని చూస్తామా? పండాలని చూస్తాం. మనం వ్యాపారం పెట్టినా, మనం ఉద్యోగం చేసినా, మనకు తోటలు పొలాలు ఏమున్నా కూడా అవి పండాలని, దీవించబడాలని మనం చాలా తాపత్రయపడతాం. దేవునికి ప్రార్థన చేస్తాం. ఇక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తూ ఉంటే అది ఏం కాసిందట? కారు ద్రాక్షలు కాసింది. చెప్పండి, ఏ ద్రాక్షలు కాసింది? కారు ద్రాక్షలు కాసింది. యజమానుడికి ఎంత బాధ ఉంటుందండి? అదే ద్రాక్షలు కాసింది, కారు ద్రాక్షలు కాసింది. జాగ్రత్తగా వినండి సుమా. ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతున్నమాట, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. జాగ్రత్తగా వినండి. అది కారు ద్రాక్షలు కాసింది. యజమానుడు పడిన ప్రయాసంతా కూడా వ్యర్థమైపోయింది. ఆ తోటమాలి ఎంత ప్రయాసపడ్డాడు, బాగుగా త్రవ్వాడు, రాళ్లను ఏరాడు, దాని చుట్టూ బురుజు వేశాడు, కంచి వేశాడు, దానికి మంచి నీరు పోశాడు. ఏమండి? ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూస్తున్నాడు. చెప్పండి, ఏం చూస్తున్నాడట? అందరూ చెప్పాలి, ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. కానీ బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, అది కారు ద్రాక్షలు కాసింది. ఎంత ప్రయాసపడితే ఏం ద్రాక్షలు కాసిందట? కారు ద్రాక్షలు, కారు ద్రాక్షలు కాసిందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అది కారు ద్రాక్షలు కాయటానికి 4 కారణాలు ఉన్నాయి. అది కారు ద్రాక్షలు కాయటానికి ఎన్ని కారణాలు ఉన్నాయి? 4 కారణాలు ఉన్నాయి. ఈ రాత్రి ఆ 4 కారణాలు మీ ముందు ఉంచుతాను. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. అది కారు ద్రాక్షలు కాయటానికి 4 రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14-15 వచనాలు. చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది కారు ద్రాక్ష కాయటానికి కారణం ఏంటయ్యా అంటే, చేదైన వేరు. 4 రకాలైన వేర్లు చెప్తాను. అది కారు ద్రాక్షలు కాయటానికి ఎన్ని రకాలైన వేర్లు? 4 రకాలైనటువంటి వేర్లు చెప్తాను. వేరు అనేది బయటికి కనబడేది కాదు. చెప్పండి,
అది కారు ద్రాక్షలు కాయటానికి ఎన్ని రకాలైన కారణాలు అన్నాను? మరలా 4 రకాల కారణాలు చెప్తానన్న. జాగ్రత్తగా ఆలకించండి బిడ్డలారా. ఒకటి, అది కారు ద్రాక్ష కాయడానికి కారణం ఏంటి అంటే, ఎంత శ్రద్ధ తీసుకున్నా, దానికి నీరు పోసి బురుజు వేసి దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించినా కూడా అది కారు ద్రాక్షలు కాయటానికి రీజన్ చెప్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 14-15 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నము చేయండి. ఏం ప్రయత్నం చేయాలి? మనం మానవ జీవితంలో ఉన్నాం, మనం మానవ శరీరంతో ఉన్నాం, మనం దేవుని రక్తము పోయబడిన మనము ఎలాగుండాలంటే అందరితో గొడవలాడుకుంటూ ఉండకూడదు. వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు అనుకుంటూ మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. మన నాలుకను అపవిత్రము చేసుకోకూడదు. బైబిల్ చెప్తుంది, అందరితోనూ సమాధానముగా ఉండండి. సమాధానముగా ఉంటూ పరిశుద్ధత కలిగి ఉండడానికి మిక్కిలి ప్రయత్నం చేయండి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? మనం చెప్పాలి. మనం ఇంకెవ్వరిని చూడకూడదు ఈ లోకంలో. వింటున్నారా? చాలా మంది వాళ్ళని వీళ్ళని చూసి తమ పరిశుద్ధతను కోల్పోతూ ఉంటారు. ఎంత అపరిశుభ్రత యోసేపుకు కనపడినా యోసేపు ఎక్కడ కూడా తన పరిశుద్ధతను కోల్పోలేదు. బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, అందరితోనూ సమాధానం కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండడానికి మిక్కిలి ప్రయత్నం చేయండి అంటూ అంటున్నాడు. చేదైన వేరు ఏదైనను మొలిచి మిమ్మను కలవరపరచటం వలన అపవిత్రులైపోదురేమో. అది కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటయ్యా అంటే చేదైన వేరు. అందరూ చెప్పండి, ఏ వేరు? చేదైన వేరు. కారు ద్రాక్షలు కాయటం అంటే, ద్రాక్షవల్లి అంటే మనమే. దేవుని సేవకుడు ఎంత శ్రద్ధ తీసుకున్నా చాలాసార్లు ఫలాలు ఫలించకపోవటానికి కారణం బయటకు కనబడనిది వేరు. ఆ వేరు కూడా ఎలాంటి వేరట? చేదైన వేరు. చెప్పండి, ఎలాంటి వేరు? చేదైన వేరు. చేదు అనగా పాపమునకు గుర్తు. ఎవరి జీవితములో అపవిత్రతకు చోటిస్తారు, పాపమునకు చోటిస్తారు, వారి జీవితాల్లో ఎలాంటి ఫలాలు ఫలిస్తారయ్యా అంటే కారు ద్రాక్షలు కాస్తారు. చెప్పండి, ఎలాంటి ద్రాక్షలు కాస్తారు? కారు ద్రాక్షలు కాస్తారు. దైవజనుడు ప్రభువు ఎంత శ్రద్ధ తీసుకొని, మీ ఆత్మీయ తండ్రి ఎంత శ్రద్ధ తీసుకొని చుట్టూ బురుజు వేసి మంచి మంచి వర్తమానాలు మీకు అందించి చక్కని మాటలను మీ హృదయాల్లో ఉంచి మీలో ఉన్న చెత్త చెదారం అంతా కూడా తీసివేసి మంచి మంచి దైవజనులను తీసుకొచ్చి ఇన్ని మాటలు చెప్పించిన కొంతమంది జీవితాల్లో కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటంటే బయటకు కనబడని చేదైన వేరు. అందుకే అంటున్నాడు, అందరితో సమాధానంగా ఉండండి, సమాధానంగా ఉంటూ పరిశుద్ధతను కూడా పాటించండి. ఏం పాటించండి? పరిశుద్ధతను కూడా పాటించండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవునిని చూడలేడు, చేరలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరునూ ప్రభువుని చూడలేడు, చేరలేడని దేవుని వాక్యం బహు స్పష్టంగా చెప్తుంది. ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట,
అది కారు ద్రాక్షలు కాయటానికి కారణం ఏంటి అంటే, ఒకటి చేదైన వేరు. పాపం వానిలో బయటకు కనబడని పాపం. ఏ పాపం అది? వేరు అనేది ఎప్పుడు కూడా బయటికి కనబడదు. చెట్టు మొదల కింద ఉంటుంది. అది చెట్టు మొదల క్రింద అది దాచబడి ఉంటుంది. కానీ ఇండైరెక్ట్ గా ఫలించటానికి అదే కారణం అవుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించిన సమయంలో పేతురు ఓ చలికాచుకొని గుంపు దగ్గర కూర్చున్నప్పుడు ఒక చిన్నది వచ్చి అంటది, ఓయి నీవు వారిలో కూడా ఉన్నవాడవు కదా, ఆయన శిష్యుడు కదా, ఆయనతో పాటు ఉన్నవారు కదా అన్నప్పుడు పేతురు గారు అంటారు, ఓ అమ్మాయి, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అనినప్పుడు అక్కడున్న అమ్మాయి అంటది, ఊరుకోవయ్యా, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. చెప్పండి, నీ పలుకు నిన్ను గురించి ఏం చెబుతుంది? సాక్ష్యం చెప్తుంది. నీ మాట చెప్తుంది నువ్వు యేసు ప్రభువుతో ఉన్నవాడవాడు. నీ మాట చెప్తుందయ్యా, నీ హావభావాలు చెప్తున్నాయి. ఇందాక నేను ఫ్లైట్లో వస్తున్నప్పుడు నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. మీకు ఎలా తెలుసు అన్నాను. లేదంకుల్, మీ ఫేస్ కట్ చెప్పేస్తుంది, మీరు పాస్టర్ గారు, మీ హావభావాలు చెప్తున్నాయి, మీరు దేవుని సేవకులని. నేను అన్నాను, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావమ్మా? నమ్ముకున్నాను. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యుణ్ణి ఆ అమ్మాయి ఏమంటుంది? నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నది, నీ మాట చెప్తుంది నువ్వు యేసు ప్రభువుతో ఉన్నవాడవా. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అందరితో పరిశుద్ధంగా ఉండండి, సమాధానంగా ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండడానికి మిక్కిలి ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరు. చేదైన వేరు మిమ్మును మీలో మొలిచి మిమ్మల్ని అపవిత్రపరిచి మిమ్మల్ని కలవరపరుస్తుందేమో అని జాగ్రత్తలు తీసుకోండి. ఏం తీసుకోండి? జాగ్రత్తలు తీసుకోండి. అది కారు ద్రాక్షలు కాయటానికి ఏం వేరని చెప్పాను? చేదైన వేరు. పాపము అనే వేరు, చేదు అనగా పాపము. చేదైన వేరు ఏదైనా మొలుస్తుందేమో మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవ వేరులోకి వెళదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 5:24 ఎవరైనా చదివి సహాయం చేయండి. తృణీకరించుదురు కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయున్నట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వాని వేరు కుళ్ళిపోవును. రెండవది ఏంటట? కుళ్ళిపోయిన వేరు. చెప్పండి, ఏం వేరండి అది? కారు ద్రాక్షలు కాయటానికి, కారు ద్రాక్షలు కాయటానికి. ద్రాక్షల్లో ఎన్ని ద్రాక్షలు చెప్పుకున్నాం మనం? 4 రకాలైన ద్రాక్షావల్లులు. శ్రేష్టమైన ద్రాక్షావల్లి, మనోహరమైన ద్రాక్షావల్లి, నిజమైన ద్రాక్షావల్లి, 4వది కారు ద్రాక్షావల్లి అని చెప్పుకుంటూ మనం 3 పక్కన పెట్టాం. లాస్ట్ టైం లాగే సేమ్ లాస్ట్ టైం కూడా అదే పని చేశాం కదా. ఏం చేశాము? కయీను కుమారుడైన హానోకుని పక్కన పెట్టాం, మిద్యాను కుమారుడైన హానోకుని పక్కన పెట్టాం, రూబేను కుమారుడైన హానోకుని పక్కన పెట్టాం. ఒకే ఒక్క హానోకు గురించి చెప్పుకున్నాం. ఎవరా హానోకు? ఏరేదు కుమారుడైన హానోకు గురించి చెప్పుకుంటూ ఆ ఏరేదు కుమారుల్లో ఉన్న 4 విషయాలు, అద్భుతమైన విషయాలు మనం చెప్పుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కూడా ఎన్ని విషయాలు చెప్పుకున్నాము? 4 రకాలైన ద్రాక్షావల్లుల గురించి చెప్పుకున్నాం. అందులో శ్రేష్టమైన ద్రాక్షావల్లిని పక్కన పెట్టాం, మనోహరమైన ద్రాక్షావల్లిని పక్కన పెట్టాం, నిజమైన ద్రాక్షావల్లిని పక్కన పెట్టి కారు ద్రాక్షలు కాయటానికి 4 కారణాలు చెప్పుకుంటాం. సేమ్ లాస్ట్ టైం లాగే ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాము?
4 రకాలైన ద్రాక్షవల్లుల్లో కారు ద్రాక్షవల్లి గురించి చెప్పుకున్నాం. అది కారు ద్రాక్షవల్లి కాయటానికి ఎన్ని కారణాలు? 4 కారణాలు. ఒకటి, చేదైన వేరు. చెప్పండి, ఏం వేరండి? చేదైన వేరు. రెండవ వేరు ఏంటి చెప్పుకున్నాం? కుళ్ళిపోయిన వేరు. కుళ్ళిపోయిన వేరు యొక్క లక్షణాలు మరొక్కసారి అదే వచనాన్ని చదువుదాం. సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టడం. చెప్పండి, కుళ్ళిపోయిన వేరు యొక్క లక్షణాలు ఏం చెప్తున్నారు? యెషయా భక్తుడు వాక్యాన్ని, ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టడం. ఇప్పుడు కూడా వాక్యాన్ని ఏం పెట్టకూడదు? నిర్లక్ష్య పెట్టకూడదు. తర్వాత మాట, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. దైవజనుడు ఈవేళ ఎంతమందికి చెప్పుంటారో, పలానా దైవజనుడు వైజాగ్ నుంచి మన దగ్గరికి వస్తున్నారు, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయన మన దగ్గరకు వస్తున్నారు. రండి 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 అని పెళ్లి విందులాగా ఎంతమందిని పిలిచి ఉంటారు. మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ అంటాడు, అది కుళ్ళిపోయిన వేరుగా ఉండటానికి కారణం ఏంటయ్యా అంటే వాక్యాన్ని తృణీకరించటం, దేవుని మందిరాన్ని తృణీకరించటం. చెప్పండి, పరిశుద్ధ దేవుని వాక్కును వారు ఏం చేస్తున్నారండి? తృణీకరించుదురు. దేవుని వాక్యాన్ని, దేవుని మందిరాన్ని తృణీకరించటం. గమనించారా? చాలా మంది ఎలాంటి మాటలు మాట్లాడతారంటే వాక్యానుసారమైన మాటలు మాట్లాడతారు, కుళ్ళు మాటలు మాట్లాడతారు. ఆ మాటల్లో ఏముంటది? కుళ్ళుతనం ఉంటది. వాక్యములో ఏముంటది? పరిశుద్ధత ఉంటది. చెప్పండి, వాక్యంలో ఏముంటది? ఆయన మాటలు, ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన మాటలు కూడా ఎలాగుంటాయి? అపవిత్రానికి చోటు ఉండదు. ఇప్పుడు ఈ బలిపీఠ మీద ఎక్కడైనా మనం బూతులు మాట్లాడతామా? మందిరంలో బూతులు మాట్లాడతామా? అసలు బయటికి వెళ్ళినా కూడా దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అపవిత్రమైన మాటలు మాట్లాడడానికి వీలు లేదు. కానీ ఇది కారు ద్రాక్షలు కాయటానికి కారణం చెప్తున్నాడు. అక్కడ రెండవ కారణం చెప్తున్నాడు భక్తుడైన యెషయా గారు. అదే మాట చెప్తున్నాడు. ఏంటంటే మందిరాన్ని నిర్లక్ష్య పెడతారు, వాక్యాన్ని నిర్లక్ష్య పెడతారు, దేవుని సేవకుని మాటని ఏం పెడుతున్నారు? నిర్లక్ష్య పెట్టి తృణీకరించుదురు. వాక్యాన్ని ఎన్నడూ కూడా ఏం చేయకూడదో తెలుసా? తృణీకరించకూడదు. నేనంటా, నీకెన్ని పనులన్నా ఉన్నాయి, వాక్యాన్ని మాత్రం తృణీకరించబాక. నీకెన్ని పనులన్నా ఉండుగాక, వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత. అపవిత్రమైన మాటలు, ఎదుటివారి మీద సెటైర్లు, ఎదుటివారి మీద కృంగదీసే మాటలు. ఇప్పుడు చూడండి, జబర్దస్తు, లేకపోతే ఆడి ఈడి ఆడి, ఎలాంటివి? ఎదుటివారిని నవ్వించటానికి, ఎదుటివారిని గాయపరిచే మాటలు, అసహ్యకరమైన మాటలు. అవి ఎంత అసహ్యం అనిపిస్తుందంటే, భయంకరమైన అసహ్య మాటలు. ఎదుటివాడిని హట్ చేసి వీళ్ళు ఆనందిస్తారు. భయంకరమైన మాటలు, భయంకరమైనటువంటి జోకులు, కుళ్ళు జోకులు. లోకం అదే కోరుకుంటుంది, పరలోకం అది కోరుకోదు. పరలోకపు ఆనందం వేరు, ఇహలోక ఆనందము వేరు. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. చీకటితో కూడిన ఆనందం వేరు, వెలుగుతో కూడిన ఆనందము వేరు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మనము కుళ్ళిపోయిన వేరులాగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? కారు ద్రాక్షలు కాయటానికి రీజన్ చెప్తున్నాను. ఒకటి, చేదైన వేరు. రెండవది, కుళ్ళిపోయిన వేరు. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే మనం ఎలాంటి వారమయ్యా అంటే కుళ్ళిపోయిన వేరు వంటి వారిలాగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నడూ వాక్యాన్ని, దేవుని సన్నిధిని ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. దేవుని సన్నిధికి మనం పరుగులెత్తుకుంటూ రావాలి. ఎలా రావాలండి? గట్టిగా చెప్పండి ఈ మాట. పరుగులెత్తుకుంటూ రావాలి దేవుని సన్నిధికి. దేవుని మాట వినటానికి నాతో మాట్లాడుతున్నావు ప్రభువా. బైబిల్ గ్రంథంలో సమూయేలు అని దైవజనుడు ఏమంటాడు? నీ దాసుడను ఆలకించుచున్నాను, సెలవిమ్ము దేవా. నేను వింటున్నాను ప్రభువా,
నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నీ దాసుని వింటున్నాను. ఈ రాత్రి మనము కుళ్ళిపోయిన వేరులాగా ఉండకూడదు. అది కారు ద్రాక్షలు కాయటానికి మూడవ కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హోషేయ గ్రంథము 9:16 చదువుదాం. హోషేయ గ్రంథం 9:16. హోషేయ గ్రంథము 9:16. ఎఫ్రాయిము మొత్తబడెను, వాని వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఏంటండి? ఎండిపోయిన వేరు. చెప్పండి ఈ మాట, ఎండిపోయిన వేరు. ఎలా ఎండిపోయాడు? ఒకసారి 7వ అధ్యాయం 8వ వచనం కూడా చదువు తల్లి. అదే హోషేయ గ్రంథము 7:8. అక్కడే కాగితం తిరగే అవసరం లేదు నాన్న. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. అది సంగతి. వాని వేరు ఏమైపోయింది? ఇక్కడ ఒకసారి ఇటువైపు చూడండి, అందరూ ఇటువైపు చూడండి, తర్వాత రాసుకుంది. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటో చెప్పండి. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి? ఇంతకీ ఎఫ్రాయిము ఎవరి కుమారుడు? మనష్షే కుమారుడు అంట. మా అమ్మాయి అంటుంది. మనష్షే కుమారుడు కాదు కూతురా, యోసేపు కుమారుడు. యోసేపుకి 2 కుమారులు పుట్టారు. యోసేపుకి ఎంతమంది కొడుకులు పుట్టారు? 2 కొడుకులు పుట్టారు. మొదటి కుమారుడు మనష్షే. యోసేపు మొదటి కుమారుడు ఎవరండి? మనష్షే. మనష్షే అనగా మరిచిపోవుట. ఎఫ్రాయిముకి మొదటి కుమారుడు ఎవరు పుట్టారు? మనష్షే పుట్టాడు. మనష్షే అనగా మరిచిపోవుట. మొదటి కుమారుడు పుట్టిన తర్వాత మరలా 2వ కుమారుడు పుట్టాడు. అతని పేరు ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. చెప్పండి, ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి? అభివృద్ధి. మరి పేరుకు తగిన జీవితం లేదేంటండి? పేరేమో ఒకలా ఉంటది, జీవితమేమో దరిద్రంగా ఉంటది. అబద్ధమా నిజమా? మాట్లాడాలి. అబద్ధమా నిజమా? కదా. చూడండి 9వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నది కూతురు? ఒకసారి చదువునానా. ఎఫ్రాయిము మొత్తబడెను, వాని వేరు ఎండిపోయెను, వారు ఏమెవరు? ఫలమెవ్వరు. ఇప్పుడు ఓ మాట చెప్తాను, ఆలకించండి, వినండి. మనందరికి తెలిసిన మాట, ఎండిపోయిన వేర్లకి ఎంత నీరు పోసినా అది ఏమవుదండి? చెప్పాలి, అది ఏమవుదు? అది పీల్చుకోదు. ఆ వాటర్ ఏం చేయదు? పీల్చుకోదు. మనం ఎంత వాటర్ పోయండి, ఎన్ని ట్యాంకులతో తెచ్చి, ఎంత వర్షం పడినా అది నేను ఎక్కువ గోదావరి జిల్లాలో వాక్యం చెప్తూ ఉంటాను. కృష్ణా, గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో ఊరూరు తిరుగుతా. ఈ నెలలోనే నేను 10-15 సార్లు వెళ్తాను. ఈ నెలలోనే మరలా నేను హైదరాబాద్ 2 సార్లు వస్తాను. ఇక్కడి నుంచి మరలా నేను హైదరాబాద్ నుంచి నేను లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళాను? అయ్యగారే నన్ను బస్ ఎక్కి నారాయణ ఖేడ్ వెళ్తాను అయ్యారు. మరలా ఈ నెలలోనే 23వ తారీఖు నారాయణ ఖేడ్ పెద్ద చర్చు యానివర్సరీ అన్నమాట. ఇంచుమించు ఒక 700 మంది వస్తారు. బయట మీటింగ్ పెడితే ఒక 2000 మంది వస్తారు. నేను 10-15 సార్లు వెళ్ళాను. అయ్యగారికి తెలుసులేండి, మొత్తం నా జాతకం అంతా తెలుసు అయ్యగారికి. మహిమ కలుగును గాక. వింటున్నారా? ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. అభివృద్ధి అని పేరు పెట్టబడిన వాడట ఎలా ఉన్నాడట? ఎండిపోయిన వేరులాగా ఉన్నాడు. కారణం ఏంటి? ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. 8వ వచనంలో 7వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడండి? ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. ఎంతమంది చెప్పినా వాడికి ఏం రాదు? మారు మనసు రాదు. ఎంత గొప్ప గొప్ప దైవజనులు వచ్చి వింటున్నారండి. ఎండిపోయిన జీవితం యొక్క లక్షణాలు ఏంటయ్యా అంటే
ఎంత చెప్పినా ఎంత నీరు పోసినా ఎవడునూ త్రిప్పివేయని అప్పము వంటి వారు. కొన్నిసార్లు ఒక మాటే మన జీవితం మీద గొప్ప ప్రభావం చూపుతుంది. కొంతమంది చూడండి, పుట్టిన దగ్గర నుంచి చచ్చి వరకు దేవునిలో ఉంటారు, కానీ వారికి మారు మనసు రాదు. పేరేమో ఎఫ్రాయిము, వాని జీవితం ఏమో ఎండిపోయింది. వాని జీవితం ఎండిపోయింది. ఎండిపోయినటువంటి ఏంటమ్మా ఆ మాట? ఎండిపోయిన వేరు. వాని వేరు ఏమైపోయింది? ఎండిపోయింది. ఎండిపోయిన లక్షణాలు చెప్తున్నారు. వారు ఫలమివ్వరు, వారు మొత్తబడ్డారు. 16 వచనంలో అంటాడు, ఎఫ్రాయిము మొత్తబడెను, ఎఫ్రాయిము ఫలమియ్యడు. మళ్ళా 7వ అధ్యాయం 8వ వచనానికి వచ్చేసరికి ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరునూ తిప్పివేయని అప్పము వంటి వాడాయను. గమనించండి, ఎండిపోయిన వేరు యొక్క లక్షణాలు ఏంటంటే వాళ్ళు ఫలాలు ఇవ్వరు. ఏమివ్వరండి? నేను మాట చెప్తాను, నా వైపు చూస్తే ఈ మాట వినండి. మనం భూమి మీదకి ఒక్కసారి వచ్చాం. భూమి మీదకి మనం ఒక్కసారే వచ్చాం, ఒక్కసారి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే ముందుగానే మనము మంచి ఫలాలు ఫలించాలి. ఎఫ్రాయిములాగా పేరు ఒకటి పెట్టుకొని జీవితం ఇంకోలాగా ఉండకూడదు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి? అభివృద్ధి. చెప్పండి, ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి? అభివృద్ధి. నువ్వే డిక్షనరీ అడగక్కర్లే, ఆదికాండం అడిగితే చెప్తాడు. యోసేపునకు కరువు కాలం రాకమునుపు యోసేపునకు 2 కుమారులు పుట్టిరి. మొదటివాడు మనష్షే అనగా మర్చిపోవుట, రెండవ వాడు ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి అని ఆ బైబిల్లో అక్కడే ఉంటుంది. కాబట్టి రాత్రి ఎఫ్రాయిము ఎలాగున్నాడయ్యా అంటే మొత్తబడ్డాడు. ఎఫ్రాయిము ఫలమియ్యడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము ఎవడనూ తిప్పివేయని అప్పము వంటి వాడయ్యాడు. ఎందుకంటే వాని వేరు ఏమైపోయింది? ఎండిపోయింది. ఎండిపోయిన జీవితాల్లాగా మనం ఉండకూడదు. చెప్పాలి, ఎండిపోయిన జీవితాల్లాగా మనం ఉండకూడదు. నేను ఆ మధ్య 2024 రాజస్థాన్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. జాగ్రత్తగా ఆలకించండి. రాజస్థాన్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అదంతా ఎక్కువ ఎడారి ప్రాంతం, మీ అందరికీ తెలిసే ఉంటుందిగా, ఎడారి ప్రాంతం. నన్ను పిలిచినటువంటి సురేష్ అనే బ్రదరు అన్నాడు, అయ్యగారు ఇక్కడ గొప్ప విచిత్రం ఒకటి ఉంది, వెళ్దామా అన్నాడు. నేను సామాన్యంగా టూరిజంకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను. మా మిస్సెస్ చాలాసార్లు అంటుంటుంది అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని, కానీ నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అయితే నేను అన్నాను, ఎందుకు లేని సురేష్ గారు వద్దులేండి అన్నాను. కాదయ్య గారు, మీరు చాలా ప్రాంతాల్లో వాడబడుతున్నారు కదా, దేవుని సేవ చేస్తున్నారు కదా, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, పదండి అన్నారు. అంటే వెళ్తే అక్కడ రకరకాలైనటువంటి పూజలు పునస్కారాలు అవి చేస్తున్నారు, అవి మనకు అనవసరం. ఒకే ఒక చెట్టు ఉందండి, పెద్ద చెట్టు, చాలా పెద్ద చెట్టు. అది పచ్చగా నిగనిగలాడుతూ ఉంది. చుట్టూ మొత్తం ఎడారి, ఇసుకే, మొత్తం ఇసుకే. ఏంటయ్యా అంటే అక్కడికి వెళితే అక్కడ బోర్డు పెట్టారు, పెద్ద బోర్డు ఒకటి పెట్టారు. ఏంటయ్యా అంటే ఇది ఇంత ఎడారిలో కూడా పచ్చగా ఉండటానికి కారణం ఏంటయ్యా అంటే దాని కిందనున్న వేర్లట 13 కిలోమీటర్ల ప్రయాణం చేసి నది దగ్గర ఉన్నాయట. శాస్త్రజ్ఞులు తవ్వితే ప్రపంచంలో ఉండే శాస్త్రజ్ఞులు పేరుగాంచిన వారందరూ కూడా వచ్చి, ఏంటబ్బా ఇదేమన్నా మహిమ, ఇదేమన్నా వండరా, మనం గిన్నిస్ బుక్లోకి ఎక్కిద్దాం అని శాస్త్రజ్ఞులు పనివారిని పెట్టి తవ్విస్తే అది ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసిందట? 13 కిలోమీటర్స్ ప్రయాణం చేసి నదిలో నుంచి నీరు లాక్కుంటుంది. తన చెట్టుకి ఏమిస్తుంది? చక్కని పచ్చదనాన్ని ఇస్తుంది.
చాలా మంది ఆ చెట్టు కింద సేద తీరుతూ ఉంటారు. ఆ వచ్చినటువంటి వారందరూ నేను పలానా చెట్టు దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం ఇవన్నీ చేస్తారు. కారణం ఏంటయ్యా అంటే పెద్ద విచిత్రమేమీ కూడా కాదు, కానీ దాని వేర్లు కిందికి తన్నింది. తన్నడమే కాకుండా నీరు ఎక్కడుంటే అక్కడి నుంచి ఏం చేస్తుంది, తన చెట్టును బలంగా ఉంచుకోవడం కోసం నీరును లాక్కుంటుంది. వింటున్నారా? ఈ హైదరాబాద్ కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, ఇంచుమించు 1 కోటి మంది పైనే ప్రజలు. మా ఊరు ఇందులో సగం ఉంటది, హైదరాబాద్లో సగం, వైజాగ్. అది బహు వేగంగా అభివృద్ధి చెందుతుంది. మా ఊరు కూడా మెయిన్ సెంటర్లో మా చర్చ్ ఉంటుంది, జగదంబ సెంటర్ అని. మెయిన్ సెంటర్లో ఒక 3 ఫ్లోర్ల మందిరం కట్టాం. దేవుని కృపలో అలాంటి మందిరాలు ఒక 3 ఇచ్చాడు మాకు. ఇది ఒక్కటే 3 ఫ్లోర్లు, కానీ మిగతా అంతా 1 ఫ్లోరే. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఇప్పుడు ఇక్కడున్న 1 కోటి మంది జనాభాకి కిందనున్న నీరు సరఫరా సరిపోద్దండి? పొరపాటును కూడా చాలదు. సరిపోద్దా? పొరపాటును కూడా చాలదు. అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడో నాగార్జున సాగర్లో ఉన్న నీళ్లు, ఎక్కడో ఇంకో దగ్గర ఉన్న నీళ్లు, రకరకాల స్థలాల నుంచి ఏం చేస్తారు, హైదరాబాద్కి ఏమాత్రం నీటి ఎద్దడి కాకుండా ప్రభుత్వం మనకు తెలియకుండానే బోలెడని సదుపాయాలు కల్పిస్తుంది. వింటున్నారా? చాలా ప్రాంతాలు, చాలా నదుల యొక్క నీరును ఇక్కడికి రప్పిస్తుంది. మా వైజాగ్ కూడా అంతే, సేమ్. ఒక దగ్గర నుంచి నీరైతే ఎక్కడ సరిపోద్ది? వింటున్నారా? మనం ఆత్మీయ జీవితంలో బలంగా ఉండడానికి ఎక్కడెక్కడి నుంచో దేవుని సేవకుల్ని దేవుడు రప్పిస్తాడు. ఆ మాటలు విని మనం ఎలాగ ఉండాలి చెప్పండి? పచ్చగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడి నుంచో మీకు అనుకున్న రీతిగా దేవుడు నన్ను రప్పించాడు. అనుకున్న రీతిగా ఇంకో స్పీకర్ని దేవుడు తీసుకొస్తాడు. అనేక సార్లు మీ అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ మాటలను పీల్చుకొని, ఆ నీటిని పీల్చుకొని, వాక్యం కూడా నీరే, జీవాహారము నేనే, జీవజలములు నేనే. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారం మా చర్చిలో నీరు గురించి చెప్పాను వాక్యం. ఎండిపోయిన వేరులాగా మనం ఉండకూడదు. ఇందాక నేను చెప్పిన రాజస్థాన్లో చెప్పిన చెట్టులాగా ఎక్కడో దగ్గర నుంచి ఏం చేయాలి? మనం నీరు, నదుల్లో ఉన్న నీరు తెచ్చుకొని మనం పచ్చగా ఉండాలి. వాక్యమును పీల్చుకొని మనం ఎలాగ ఉండాలి చెప్పండి? పచ్చగా ఉంటే ఫలాలు ఇస్తాం, అనేక మందికి నీడను ఇస్తాం, అనేక మందికి రోల్ మోడల్గా ఉంటాం. కానీ ఎఫ్రాయిము ఎలాగున్నాడయ్యా అంటే మొత్తబడ్డాడు, ఫలింపు లేదు, అన్ని జనులతో కలిసిపోయాడు, ఎవరినో తిప్పివేయని అప్పమ్మ వంటి వాడిగా మారిపోయాడు. పేరులోనే మాత్రం ఉన్న అభివృద్ధి జీవితంలో మాత్రం లేదు. పేరుకు మాత్రమే అభివృద్ధి, వాని జీవితం ఎండిపోయిన జీవితం. అలా ఉండకూడదు. కారు ద్రాక్షలు కాయటానికి ఎన్ని కారణాలు చెప్తున్నాను? 4 కారణాలు చెప్తున్నాను. అందులో మొదటి కారణం ఏంటండి? చేదైన వేరు. రెండవది కారు ద్రాక్ష కాయటానికి కుళ్ళిపోయిన వేరు. మూడవది ఎండిపోయిన వేరు. చెప్పండి, ఎండిపోయిన వేరు అని ఎఫ్రాయిమును గురించిన వివరణ 2 వచనాల్లో నేను మీకు జ్ఞాపకం చేశాను. ఎండిపోయిన జీవితం లాగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి? పచ్చగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి చెప్పండి? మనం పచ్చగా ఉండాలి. నాలుగవదిగా కారు ద్రాక్షలు కాయటానికి కారణం మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 20-21 వచనాలు. మత్తయి సువార్త 13:20-21. ఆ రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును. 4వదిగా వేరు లేనందున ఏమి లేదంట వానికి?
మనిషి మాత్రమే ఉన్నాడు, మనిషి మాత్రమే ఉంది. కొంతమంది అంతే, బాడీ ఇక్కడ ఉంటుంది, మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఓసారి కోటి వెళ్తుంది, ఒకసారి ఊటీ వెళ్తుంది. మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వేరు లేనందున చెప్పాలి. చూడండి ఆ మాట 20-21 వచ్చిన మరొకసారి చదవండి. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున, చెప్పండి ఏమి లేనందున, అసలు వేరే లేదట. ఏదో అంటారు ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత శుభ్రం లేదా, అలాగుంది పరిస్థితి. ఏమి లేదు చెప్పాలి, ఏమి లేదు. మొదటి వేరు చేదైన వేరు, రెండవ వేరు కుళ్ళిపోయిన వేరు, మూడవ వేరు ఎండిపోయిన వేరు, నాలుగవ వేరు వేరు లేనందున. వేరు లేనందున బైబిల్ అంటాడు వేర్లు కిందికి తన్నాలట, పైకి ఎదిగి ఫలించాలని. అనేక పాటలు పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడినాయి. అసలు వేరే లేకపోతే నువ్వు దేవునిలో ఉంటావు అనుకోవడం కూడా అపనమ్మకమే. నీకు పీల్చుకునే తత్వం ఉండాలి కదా. పీల్చుకోవాలంటే ఏముండాలి? వేర్లు ఉండాలి. బైబిల్ అంటాడు ఏమి లేనందున, వేరు లేనందున వాని జీవితంలో కొంతకాలం నిల్చుని గాని అభ్యంతర పడతాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. వాని జీవితాల్లో సరైన ఫలాలు ఉండవు. వింటున్నారా? అక్కడ 20వ వచనంలో మాట అన్నాడు, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషంతో. వాక్యాన్ని ఏమంటాడట? బాగుందండి, బాగుందండి వాక్యం, ఈ వారం బాగుంది, పలానా దైవజనుడు వచ్చి 4 మాటలు బాగానే చెప్పాడు, అలాగా ఇలాగ అంటాడు. కానీ వానిలో ఫలింపు ఉండదు. ఎందుకు ఫలింపు ఉండదంటే అక్కడ అంటాడు అతనిలో వేరు లేనందున. కొంతకాల సమయంలో నేను అనే మాట ఒకటే, ప్రియ దేవుని సంగమా, దైవజనుడి ప్రయాస, దేవుని శిలువ రక్తపు యొక్క విలువ మన జీవితంలో ఉండాలంటే మంచి ఫలాలు ఫలించాలి. చెప్పండి, ఎలాంటి ఫలాలు ఫలించాలి? మంచి ఫలాలు ఫలించాలి. మంచి ఫలాల యొక్క లక్షణం ఏంటో చెప్పండి, చెప్పాలి. మంచి ఫలం యొక్క లక్షణం ఏంటి? అందరితో సమాధానము కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. దేవుని సేవకుడు, మీ ఆత్మీయ తండ్రి గారు చెప్తున్న ప్రతి మాటను ఏం చేయాలి? మనం చెప్పాలి, లక్ష్య పెట్టాలి. అది తల్లి ఏం చేయాలి? మనం లక్ష్య పెట్టాలి. వాక్యము లక్ష్య. లూదియా అనే స్త్రీ అంట దైవజనులు బోధించిన పౌలు గారు, శీల గారు బోధిస్తూ ఉంటే వాక్యము మీద ఏముంచిందట? లక్ష్యం ఉంచింది. ఇప్పుడేమో ఈ రాత్రి 4 ద్రాక్షావళుల గురించి చెప్పుకున్నాం. అందులో కారు ద్రాక్ష కాయటానికి రీజన్ చెప్పుకున్నాం. చెప్పండి, కారు ద్రాక్షలు కాయడానికి యొక్క లక్షణాలు చెప్పుకున్నాం. పాపం ఆ తోటమాలికి అర్థం కాలే, ఆ తోటమాలికి అర్థం కాలేదు. అయ్యో యెరూషలేము కుమార్తెలారా, నాకు న్యాయము తీర్చండి, నా తోటకు నేను ఏం చేశాను అంటున్నాడు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో. అయ్యో, నేను సత్తువ గల భూమి, అది మళ్ళా కొండ మీద ఉంది. చెప్పండి, అది కూడా ఎక్కడుంది? కొండ మీద ఉంది. దానిలోని రాళ్లను బాగుగా ఏరివేశాను. సత్తువ గల భూమి కొండ మీద ఉంది. ఏంటండి, దానిలో ఉన్న రాళ్లనన్నీ కూడా ఏరివేసి, ఏంటండి, దానికి బురుజు వేసి మంచి నీరు పెట్టి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించి, ఇన్ని శ్రమలు పడితే, ఇంత ప్రయాస పడితే ద్రాక్ష పండ్లు కాయవలనని ఎదురు చూస్తున్నాను. తీరా చూస్తే నాకు ఏ కాయలు కాసాయి? కారు ద్రాక్షలు కాసాయి. పాపం ఆ తోటమాలికి అర్థం కాలే, మనకు అర్థమైంది ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తోటమాలికి అర్థం కాలే, మనకు అర్థమైంది. అది కారు ద్రాక్షలు కాయటానికి ఏంటో రీజన్ మనకి అర్థమైంది. ఆ తోటమాలికి అర్థం కాలే. అందుకే నాకు న్యాయం తీర్చండి, నాకు న్యాయం తీర్చండి అని అడుగుతున్నాడు. కానీ మనకు అర్థమైంది కారణం ఏంటి? ఒకటి, చేదైన వేరు మొలటం వల్ల మంచి ఫలాలు రాలేదు. రెండవది,
కుళ్ళిపోయిన మాటలు, కుళ్ళిపోయిన జీవితాలు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టడం. మూడవదిగా ఎండిపోయిన వేరు. నాలుగవదిగా వేరు లేనందున వాడు ఫలించలేదు. కారు ద్రాక్షలు కాశారు. ఈ రాత్రి నేనేమన్నాను? మంచి ద్రాక్షలు కాయుదుముగాక. ఈ 4 రకాలైన వేర్లలో ఏ రకమైన వేరు మనకున్నా దయచేసి మనం దాన్ని డిలీట్ చేసేద్దాం. ఆమేన్. ఏం చేద్దాం మనం? ఈ 4 రకాలైన చెడు వేర్లలో ఎటువంటి వేరున్నా, నేను ఇందాక చెప్పినట్లుగా ఎంత దూరమైన ఆ చెట్టు అంత నిగనిగలాడుతూ ఫలాలు ఇవ్వటానికి ఎడారితో సంబంధం లేదు, చుట్టూ ఉన్న ఇసుకతో సంబంధం లేకుండా అది మంచి నిగనిగలాడడానికి కారణం ఏంటి చెప్పాను? దాని వేర్లు కిందకి తన్ని ఎక్కడ నీరుందో అక్కడి నుంచి నీరు లాక్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలుసా నేను బలిపీఠం మీద చెప్తాను. ఒకసారి ఒక్క వర్తమానం చెప్పడానికి ముంబై వెళ్ళానండి. ఎంత దూరం నుంచి అయినా, దూరము నుండి ఆమె ఏం తెస్తుందట? ఆహారము తెచ్చును అని ఉంది సామెతల గ్రంథం 31వ అధ్యాయం. అటు రీతిగా మనం బలమైన ఆహారం తిని మంచి ఫలాలు ఇద్దాం, అనేక మందికి దీవెనకరంగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి తన కృపలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియ దైవజనులు ఫిలిప్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు.